సమర్పిస్తున్నవారు టెక్నో పెయింట్స్, వాసవి గ్రూప్, SMR హోల్డింగ్స్, గిరిధారి కన్స్ట్రక్షన్స్, పౌలోమి ఎస్టేట్స్, ప్రణవ గ్రూప్, నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్, ప్రైమార్క్ ప్రాజెక్ట్స్, JSR గ్రూప్, సన్ సిటీ రియల్టీ ప్రైవేట్ లిమిటెడ్, సూర్య ఇంటర్నేషనల్, స్వర్గసీమ శాండిల్వుడ్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్. హలో, రియాలిటీ సెక్టార్ విశేషాలు, లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్ గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి స్వాగతం. ఊరూరా వినాయక చవితి సందడి ముగిసిపోయింది. గణనాథుణ్ణి ఘనంగా వీడ్కోలు చెప్పేశాం. మరి కొద్ది రోజుల్లో దసరా పండుగ సందడి మొదలైపోతుంది. ఈ రోజుల్లో తలపెట్టే ప్రతి పని విజయాలు చేకూరుస్తాయి. లాంగ్ టైం ప్రాపర్టీస్ కోసం రియాలిటీ రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలని అనుకుంటున్నా అందుకు అన్ని విధాలుగా అనుకూలమైన టైం ఇది. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ ప్రాపర్టీస్ ఎక్కడున్నాయి, ఎక్కడెక్కడ మంచి ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేసేందుకు మీ ముందుకు వచ్చింది మీ సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ది షో. చాలా సందేహాలకు ఆన్లైన్ లో జవాబులు వెతుక్కుంటున్న రోజులివి. హైదరాబాద్ రియాలిటీ రంగంపై ఆసక్తి ఉన్న వారికి ఎక్కడెక్కడ అన్ని అనుమతులతో ప్రాపర్టీస్ ఉన్నాయి అని డౌట్ రావడం చాలా సహజం. దీనికి ఈజీ సొల్యూషన్ ఉంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్టుల విశేషాలు ఎప్పటికప్పుడు నారేడ్కో ఆన్లైన్ లో ఉంచుతోంది. www.naredcotelangana.com ఈ వెబ్సైట్ ని సందర్శిస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇట్టే తెలిసిపోతుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో హైడ్రా దూకుడు ప్రదర్శిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇది కొనుగోలుదారుల ఆస్తుల భద్రత కోసమే అంటున్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు. హైదరాబాద్ లో క్రెడైన్ నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రంగనాథ్ హైడ్రా వల్ల స్థిరాస్తి రంగంపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ఉండబోదని చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించిన Q&A కార్యక్రమంలో అనేక సందేహాలకు రంగనాథ్ సమాధానాలిచ్చారు. Majorly, what people would want to know is earlier GOs and earlier rules and regulations are such that in one particular incident it happens that there is a buffer zone. Builders are allowed to use that buffer zone as a tot lot. Many builders have a compound wall that is built beyond the tot lot because it is a part of the buffer zone. There are people who have doubts whether that compound wall can stay or it cannot stay or it should be seamless or it can be. Kindly clarify on that. Right, building rules are quite clear that you cannot build any structures in the FTL and also no structures can be raised in the buffer zone too. Okay, that building rules are quite clear about that. Only buffer zone can be used for recreational purposes and like that, right? So first of all, our prime target is now the FTL. So once we secure FTL, then we'll extend to buffer zone. But as it is right now, like you have to have a strategy in securing the area, right? So first we are trying to secure the FTL. But any constructions that are coming up, new constructions coming up within buffer zone, yes, we'll be very, very harsh with that. But the existing constructions which have already, for instance, I will tell you an example. We have demolished a lot of resorts in Gandipet, and many of them were on the FTL. Buffer zone, we have not demolished even a single structure also there. Because there is a difference. FTL is the lake itself. FTL is nothing but, that's a spread area. You have to segregate the lake. Buffer is our next priority. But as it is right now, we are not after any structures which are coming in the buffer. But new structures coming up, suppose some building comes up in buffer, and yes, we'll definitely not allow such structures to come. And compound wall already existing in the buffer, no, we'll not go after such structures and all. But some new structure coming up, when you are trying to build some compound wall or new building there, yes, there's a discrimination between that. సిటీలో గణేష్ నిమజ్జనాల సందడి ముగిసిపోయింది. కొద్ది రోజుల్లోనే దసరా హడావిడి కూడా మొదలైపోతుంది. పల్లె పట్టణం తేడా లేకుండా ధూమ్ ధామ్ గా ఈ పండుగ జరుగుతుంది. ఈ పెద్ద పండుగ ముగిసిన వెంటనే రియాలిటీ రంగానికి ఇంకో పండుగ వచ్చేస్తోంది. అదే నారేడ్కో తెలంగాణ చాప్టర్ నిర్వహించే ప్రాపర్టీ షో. రియల్ ఎస్టేట్ రంగంలో కింగ్ ఆఫ్ ఈవెంట్స్ గా నారేడ్కో ప్రాపర్టీ షోకు గుర్తింపు ఉంది. మరో నెలలో జరిగే ఈ ఈవెంట్ కోసం ఇప్పటి నుంచే ఇండస్ట్రీ వర్గాలు, హోమ్ బయ్యర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అక్టోబర్ 25 నుంచి 27 వరకు హైటెక్స్ లో నారేడ్కో తెలంగాణ చాప్టర్ ప్రాపర్టీ షో జరగనుంది. 14th వర్షన్ గా జరిగే ఈ ప్రాపర్టీ షో గ్రాండ్ గా నిర్వహించడానికి ఇప్పటి నుంచే ఏర్పాట్లు స్టార్ట్ చేసేశారు. తెలంగాణ రియాలిటీ రంగంలో అన్ని ప్రముఖ సంస్థలు, డెవలపర్లు, బిల్డర్స్, కమ్యూనిటీలకు చెందిన వారు ఈ ఈవెంట్ లో భాగస్వామ్యం కాబోతున్నారు. నారేడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో పై ప్రజల్లో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కి తగ్గట్టు గ్రాండ్ లెవెల్లో ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసేందుకు ప్రిపరేషన్స్ చేస్తున్నారు. నారేడ్కో ప్రాపర్టీ షో ఏర్పాట్లపై నారేడ్కో తెలంగాణ ప్రతినిధులు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్.
Naredco Telangana Property Show October 25th, 26th, 27th హైటెక్స్ లో జరుగుతుంది. ప్రతిసారి కూడా మాకు మాక్సిమం నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్, మాక్సిమం నంబర్ ఆఫ్ బిల్డర్స్ పార్టిసిపేట్ చేస్తారు. దిస్ ఈస్ గోయింగ్ టు బి ది 14th ప్రాపర్టీ షో ఆఫ్ నరెడ్కో తెలంగాణ. ఈసారి 150 బిల్డర్స్ దాకా పార్టిసిపేట్ చేస్తున్నారు. మోర్ దెన్ 500 ప్రాజెక్ట్స్ డిస్ప్లేలో ఉంటాయి. సో ఎవరికైనా వారి డ్రీమ్ విల్లా కానివ్వండి, డ్రీమ్ అపార్ట్మెంట్ కానివ్వండి, డ్రీమ్ ప్లాట్ కానివ్వండి, ఆర్ కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వారు ఎవరు అనుకున్నా కానీ ఇది మీకు వన్ స్టాప్ షాప్ ఇన్వెస్ట్మెంట్. మీరు రాండి, మీ ప్రాపర్టీస్ చూసుకోండి, మీకు నచ్చిన ప్రాపర్టీ ఇన్వెస్ట్ చేయండి. సో లుకింగ్ ఫార్వర్డ్ టు సీయింగ్ ఆల్ ఆఫ్ యూ ఆన్ October 25th, 26th, 27th at HITEX for the 14th Naredco Telangana Property Show. Thank you. We are conducting a property show on October 25th and 26th and 27th at HITEX. This is our 14th property show. So last so many years we have been conducting this show, and the main attraction of this show is you can select your property in this property show, either open plots or apartments or villas, all at one place only. So this is the very good opportunity. So once in a year we conduct. Ours is the biggest property show in Hyderabad. So please come visit and select your property. Thank you. Thank you very much. Hi everyone. I would like to welcome all of you to the 14th Naredco Telangana Property Show happening here in HITEX on October 25th, 26th and the 27th. This will be a one-stop shop for all home seekers who are looking for quality homes and quality developers who are properly going with all rules and regulations. And Naredco Telangana is an excellent body. Our members are quite sought after, so looking forward to seeing a lot of people there. నారెడ్కో ప్రాపర్టీ షోలో కొన్ని సంస్థలు కీలకమైన భాగస్వాములుగా ఉన్నాయి. వాటిలో ఒకటైన గ్రీన్ సిటీ సంస్థ ఎండి సురేందర్ రాజు గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. I'm Surendra Raju, Green City Managing Director. So we are going to participate in the 14th property show of Naredco, and this is going to happen in HITEX on October 25, 26, 27. So I request all others to please come and visit our stalls and also participate in this property show. It's going to be one of the biggest property show for the Naredco for October 25, 26, 27. So I welcome you all. Thank you. నాణ్యత నవ్యతలతో ప్రాజెక్టులను డెవలప్ చేస్తూ కస్టమర్ల ఫేవరెట్ బ్రాండ్ గా ఎదిగిన సంస్థ వాసవి గ్రూప్. ప్రతి ప్రాజెక్ట్ ను దేనికదే ప్రత్యేకమన్నట్టుగా తీర్చిదిద్దడం వాసవి స్పెషాలిటీ. సిటీలో అన్ని వైపులా కలిపి 15కు పైగా ఆన్గోయింగ్ ప్రాజెక్టులు ఉన్నటువంటి ఒకే ఒక రియాలిటీ జైంట్ వాసవి. వాసవి సంస్థ నిజాయితీ నిబద్ధతలకు నిలువెత్తు నిదర్శనం. ప్రతి ప్రాజెక్ట్ ను 100కు 100% నిబంధనలకు అనుగుణంగా అన్ని రకాల అనుమతులతో డెవలప్ చేస్తూ కస్టమర్లకు చెదరని చిరునవ్వును, తరగని సంతోషాన్ని కానుకగా ఇస్తుంది. అందుకే 3 దశాబ్దాల కాలంలో వాసవి ప్రాజెక్టులన్నీ చెక్కు చెదరని నమ్మకానికి చిరునామాగా ఉన్నాయి. కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, లీగల్ గా ఎలాంటి సమస్య లేకుండా ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలకు తగ్గట్టు ప్రాజెక్టులు డిజైన్ చేస్తుంది. పిల్లల ఆటపాటలకైనా, పెద్దవాళ్ల లీజర్ టైం కోసమైనా, యంగ్ పీపుల్ చిల్ అవుట్ అవ్వడానికైనా కావచ్చు, ప్రతి ప్రాజెక్టులో అందరి హ్యాపీనెస్ కి చోటు కల్పించే విజనరీ వాసవి గ్రూప్ సొంతం. అన్ని రకాల ఎమ్యూనిటీస్ కావాలనుకుంటే సిటీకి దూరంగా వెళ్లిపోవాల్సిన అవసరం లేదు. సిటీ నడుబొడ్డునే అందం, ఆనందం కలగలిపి అందిస్తామంటోంది ప్రముఖ రియాలిటీ సంస్థ వాసవి గ్రూప్. 3 దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో కస్టమర్లకు నచ్చేలా, ఇండస్ట్రీ మెచ్చేలా ఎన్నో ప్రాజెక్టులు తీర్చిదిద్దింది. లగ్జరీ హోమ్స్ కోరుకునే వారి ఫస్ట్ అండ్ బెస్ట్ చాయిస్ గా నిలుస్తున్నవి వాసవి ప్రాజెక్టులే. సో ఈ రోజు సుజన్ మీడియాతో ఉన్నారు వాసవి గ్రూప్ వన్ ఆఫ్ ది డైరెక్టర్ అభిషేక్ గారు. హాయ్ అభిషేక్ గారు. హలో అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. హైదరాబాద్ నలుమూలల వాసవి పేరు మారుమ్రోగిపోతుంది. హౌ డు యు హ్యాండిల్ సో మచ్ ఆఫ్ ప్రాజెక్ట్స్? సో ముందుగా ఇరు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నమస్కారాలు. అండ్ వాసవి గ్రూప్ 1994లో ఎస్టాబ్లిష్ అయ్యి
లాస్ట్ ఒక 3 decades నుంచి హైదరాబాద్ సిటీలో నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేపడుతుంది. అండ్ మా చైర్మన్ విజయ్ కుమార్ గారి లీడర్షిప్లో మా గ్రూప్ అనేది డే టు డే చేంజ్ మేనేజ్మెంట్ అడాప్ట్ చేసుకొని మారుతున్న కాలాన్ని కొద్దీ మార్పు అనేది ఆర్గనైజేషన్లో తీసుకొచ్చుకుంటూ విస్తరించుకుంటూ నగరం నలుమూలల నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్లో ఈరోజు ఓపెన్ ప్లాట్స్, రెసిడెన్షియల్, కమర్షియల్ ప్రాజెక్ట్స్ మేము చేపడుతున్నాం సిటీలో. ఇంకో హాట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే మన హాట్ సీట్ లాగా సరోవర్ ప్రాజెక్ట్ కూడా అసలు అందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు. హార్ట్ ఆఫ్ ద సిటీలో ఉంది. సో దాని గురించి చెప్పండి సార్. సో వాసవి సరోవర్ ఈ ప్రాజెక్ట్ ట్యాగ్ లైన్ ప్రత్యేకత ఏంటంటే అల్ట్రా స్పేషియస్ లేక్ వ్యూ కమ్యూనిటీ. అంటే దీంట్లో యాక్చువల్ సైట్ ఏరియా వచ్చి 21 acres అండి. కానీ ఇది లేకుకు పక్కనే ఉండడం వల్ల ఒక 6 acres బఫర్ ల్యాండ్ వదిలిపెట్టడం జరిగింది మేము. అంటే మేము కన్స్ట్రక్షన్ ఓన్లీ 14 acresలోనే చేపట్టాము. సో దీస్ బఫర్ ఏరియాస్ కెన్ బి కన్వర్టెడ్ టు గ్రీన్ జోన్స్ వేర్ రెసిడెంట్స్ కెన్ యాక్చువల్లీ మేక్ యూజ్ ఆఫ్ ఇట్ లైక్ టాట్ లాట్ కానివ్వండి, లేదంటే గార్డెన్ స్పేస్, ఓపెన్ జిమ్, లేదంటే క్రష్, ప్లే ఏరియా వీ కెన్ డిజిగ్నేట్ ఇట్. సో ఇట్ ఈస్ అల్ట్రా స్పేషియస్. అంటే జనరలీ మీరు ఓపెన్ ఏరియా తీసుకుంటే కనుక 10% ఆఫ్ ద ఏరియా ఉంటుందండి ఇక్కడ కూడా మున్సిపల్ రూల్స్ ప్రకారంగా. సో దీంట్లో 21 acres ఉంటే ల్యాండ్ పార్సల్, 14 acres కన్స్ట్రక్షన్, 6 acres ఈజ్ కంప్లీట్లీ బఫర్ జోన్. సో ఇట్ ఈస్ లైక్ అల్ట్రా స్పేషియస్. కలర్స్ ఆర్ స్మైల్స్ ఆఫ్ ద నేచర్. ప్రపంచం ఎంత అందమైనదో ప్రకృతిలోని వర్ణాలే చెప్తాయి. చుట్టూ ఉండే పరిసరాలు మన మూడ్ ని ఎంతో ఎలివేట్ చేస్తాయి. మనసుకు నచ్చిన రంగులు, అందాలు మన కళ్ళ ముందు కనిపిస్తే ఎంతో హాయిగా ఉంటుంది. ప్రతి రంగులోని అందాన్ని మరింత అందంగా కళ్ళ ముందు ఉంచుతుంది టెక్నోపెయింట్. తెలుగు రాష్ట్రాల్లో పుట్టిన టెక్నోపెయింట్ సంస్థ విలువైన సేవలతో కస్టమర్ల ఆదరణ పెంచుకుంటూ నేడు పెయింట్స్ రంగంలో నేషనల్ లెవెల్ కి ఎదిగింది. వ్యాపారంతో పాటు సేవా రంగంలోనూ ఎప్పుడు టెక్నోపెయింట్ సంస్థ ఒక అడుగు ముందే ఉంటుంది. తాజాగా తెలంగాణలో వరదలు సృష్టించిన నష్టం పట్ల సహాయక చర్యల కోసం 20 లక్షల రూపాయల చెక్కును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి టెక్నోపెయింట్స్ ఎండీ శ్రీనివాస్ రెడ్డి గారు అందించారు. కస్టమర్లకు ప్రీమియం ఎక్స్పీరియన్స్ ని పరిచయం చేసేందుకు టెక్నోపెయింట్స్ కొత్తగా రిచ్ వేవ్స్ పేరుతో అనుబంధ సంస్థను కూడా ఏర్పాటు చేసింది. రిచ్ వేవ్స్ కు మరింత ప్రాచుర్యాన్ని కల్పించేలా టెక్నోపెయింట్స్ హైదరాబాద్ లో తొలిసారిగా ఎక్స్పీరియన్స్ సెంటర్ ని కూడా ఏర్పాటు చేసింది. హైటెక్ సిటీలో 2100 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేశారు. పెయింట్స్ ఇండస్ట్రీలో అందరికన్నా మిన్నగా ఓ సుపీరియర్ ఎక్స్పీరియన్స్ ని పరిచయం చేస్తోంది. రిచ్ వేవ్స్ బ్రాండ్ లో 200కు పైగా వెరైటీలను ఆఫర్ చేస్తున్నట్లు టెక్నోపెయింట్స్ సిఎండి ఆకూరి శ్రీనివాస్ రెడ్డి గారు తెలిపారు. త్వరలో అన్ని మెట్రో నగరాల్లోనూ ఎక్స్పీరియన్స్ సెంటర్స్ ను ప్రారంభిస్తామని శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు. సప్లై అండ్ అప్లై మెథడ్ లో సేవలు అందిస్తున్నటువంటి టెక్నో పెయింట్స్ నుంచి మరో ప్రీమియం బ్రాండ్ రావడంతో బిల్డర్స్ కమ్యూనిటీలో ఎంతో ఆనందం వ్యక్తమైంది. ఇన్నోవేటివ్ వేలో ముందుకెళుతూ ఇంటర్నేషనల్ రేంజ్ ప్రొడక్ట్స్ ను ఇండియాలోనే తయారు చేస్తోన్న సంస్థ టెక్నోపెయింట్స్ ఇటాలియన్ లగ్జరీ ఫినిషింగ్ ప్రొడక్ట్స్ లో తమ ప్రత్యేకతను చాటేలా రిచ్ వేవ్స్ పేరుతో అనుబంధ సంస్థ ఏర్పాటు చేసింది. ఇంకెవరూ ఇవ్వలేని నాణ్యత, కస్టమైజ్డ్ ఫినిషింగ్, ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులతో రిచ్ వేవ్స్ యూనిక్ గా డిజైన్ చేసింది. Just been to the store, it's absolutely amazing with fresh tone of colors. I mean, it's a huge scope to the interior designers and architects where they can actually mix and match different textures and different colors and bring out an absolute ambience with rich waves. Yeah, thank you. Congratulations, Srinivas Reddy gariki. It's an amazing product. Actually, structure lo inta innovative undani nenu actually observe cheyaledu eppudu. Anyway, సో మొత్తం డెమో చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే సో వరల్డ్లో సో మచ్ ఆఫ్ చేంజెస్ వస్తుంది. సో యాజ్ ఎ ఎంటర్‌ప్రెన్యూర్ మేము ఏదో వేరే వేరే బిజీలో ఉండడం వల్ల అబ్జర్వ్ చేయలేదు. సో ఈ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇది మొత్తం అబ్జర్వ్ చేసిన తర్వాత ఎస్ ఏదైనా ఒక న్యూ కన్స్ట్రక్షన్ ఆర్ కమర్షియల్ ప్రాపర్టీ ఆర్ న్యూ రెసిడెన్షియల్ ప్రాపర్టీలో అండ్ చీప్ అండ్ బెస్ట్లో ఇన్నోవేట్ ప్రోడక్ట్ ఒకటి తీసుకెళ్లేటప్పుడు ఏమవుతుందంటే ఆ కిక్ వస్తుంది. ఎందుకంటే ఓల్డ్ వాల్స్ చూసి 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 బోర్ అయిపోయింటాం అందరం సో మెనీ ఇయర్స్. సో ఇట్లా ఇన్నోవేషన్ ఉన్నప్పుడల్లా ఎనీవే ఆఫీస్ పర్పస్ ఆర్ ఇంట్లో ఉన్నప్పుడు ఏదైనా కళ్ళకి కొత్తది కనపడుతున్నప్పుడు బాడీలో వైబ్రేషన్, థాట్ ప్రాసెస్ కూడా చాలా చేంజ్ అవుతుంది. అండ్ దట్ ఈస్ ఇప్పుడు ఆ ఫీల్ నాకు చాలా బాగా అనిపించింది.
సో ఎనీవే నా బిల్డింగ్ మై ఆఫీస్ ఎంటైర్ కంప్లీట్ బ్యాక్ సైడ్ అంతా ఆల్రెడీ సీపేజెస్ ఉన్నాయి. సో నేనైతే ఇమ్మీడియట్లీ 3-4 daysలో టీంని పిలిపించి ఒకసారి మొత్తం ఏది సెట్ అవుతుందో ఆ కలర్ కాంబినేషన్లో ఐ డూ ది ఇమ్మీడియట్లీ ఐ బై. థ్యాంక్ యూ. I visited Rich Waves Experience Studio today, and their textures, patterns, and everything, the colors are very innovative, and I wish them all the best, and I wish Mr. Srinivas Reddy garu also all the best. A thing of beauty is joy forever. నిజమే మరి, అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం. మన సరౌండింగ్స్ ఎంత అందంగా ఉంటే జీవితం కూడా అంత ఆనందంగా ఉంటుంది. చక్కటి గ్రీనరీ, బ్యూటిఫుల్ సరౌండింగ్స్ చూడగానే కట్టి పడేసేంత లావిష్నెస్, అన్ని రకాల ఎమ్యూనిటీస్ కావాలంటే సిటీకి దూరంగా వెళ్లాల్సిన అవసరం ఏమీ లేదు. సిటీలోనే అందము, ఆనందము కలగలిపి అందిస్తామంటోంది ప్రముఖ రియాలిటీ సంస్థ ప్రైమార్క్ ప్రాజెక్ట్స్. హైదరాబాద్ సిటీలో మోస్ట్ అట్రాక్టివ్ ఏరియా నార్త్ సైడ్ ఎంతో అట్రాక్టివ్ గా నిలిచే ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేస్తోంది. ఔటర్ రింగ్ రోడ్ కి అతి చేరువగా ప్రైమార్క్ ప్రాజెక్ట్స్ బహదూర్ పల్లిలో డెవలప్ చేస్తున్న గ్రాండ్ అండ్ ఐకానిక్ ప్రాజెక్ట్ నార్త్ వేవ్. గోల్ఫ్ కోర్స్ తో సహా 100+ ఎమ్యూనిటీస్ సర్వాంగ సుందరంగా ఈ ప్రాజెక్ట్ లో సిద్ధం చేస్తున్నారు. 13.5 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్ట్ ను డెవలప్ చేస్తున్నారు. ఒక్కో బ్లాక్ కు 9 ఫ్లోర్ల చొప్పున మొత్తం 14 బ్లాక్స్ ఉంటాయి. టోటల్ గా 1026 హౌసెస్ ఇందులో అందుబాటులో ఉంటాయి. ఈ నార్త్ వేవ్ ఏంటంటే 13.5 acres లో 1026 యూనిట్స్, 14 బ్లాక్స్ ఉందండి. సో phase 1 లో 7 బ్లాక్స్, phase 2 లో 7 బ్లాక్స్ చేస్తున్నాం. phase 1 లో 7 బ్లాక్స్ అలాంగ్ విత్ 1 క్లబ్ హౌస్, అండ్ phase 2 లో 7 బ్లాక్స్ అలాంగ్ విత్ అనదర్ క్లబ్ హౌస్. ఇది ఎక్కువగా కిడ్ సెంట్రిక్ సినారియోలో ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ అండి. 100+ అమ్యూనిటీస్ తో ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ అమ్యూనిటీస్, క్లబ్ హౌస్ లో ఉన్న అమ్యూనిటీస్ తో పాటు ప్రాజెక్ట్ వైజ్ అమ్యూనిటీస్ కూడా 100+ అమ్యూనిటీస్ ఉండటం జరిగింది. సో ఇదంతా కిడ్ సెంట్రిక్ అండ్ ఓల్డ్ ఏజ్ సెంట్రిక్ సినారియోలో ప్లాన్ చేశామండి. నార్త్ వేవ్ ప్రాజెక్ట్ మన బాలానగర్ టు మెదక్ రోడ్ లో లొకేట్ అయ్యింది. ఈ మల్లారెడ్డి అండ్ టెక్ మహేంద్ర కాలేజెస్ కి దగ్గరలో ఉన్న ప్రాజెక్ట్ అండి ఇది. సో ఐటీ కారిడార్ కూడా అరౌండ్ 45 minutes డ్రైవ్ తో చాలా నియర్ బై. ఎక్కువ మంది ఐటీ ప్రొఫెషనల్స్ సెలెక్ట్ చేసుకుంటున్న ప్రాజెక్ట్ ఈ నార్త్ వేవ్. సిటీలో ద బెస్ట్ లివింగ్ కండిషన్స్ ఉన్నటువంటి ఏరియాలో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది మియాపూర్. ఇక్కడ ప్రైమార్క్ డెవలప్ చేస్తున్న లేటెస్ట్ హై రైజ్ కమ్యూనిటీ ప్రైమార్క్ ఇన్స్పైరా. 15 ఫ్లోర్లతో 4 టవర్లుగా నిర్మితమవుతున్న ఈ హై రైజ్ టవర్ హార్ట్ ఆఫ్ ద మియాపూర్ లో ఉంటుంది. లైఫ్ ను మరింత జాయ్ఫుల్ గా మార్చేలా ఈ లావిష్ గేటెడ్ కమ్యూనిటీని డిజైన్ చేశారు. Inspira is located in Miapur andi. One big advantage of our project is next to Lush Green 350 acres of metro land ki pakkane undi, and high tech city ki 15 minutes away. All colleges, educational institutions ki దగ్గరగా ఉన్న ప్రాజెక్ట్ అండి. ఇది మేము December 2025 కి హ్యాండ్ ఓవర్ చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాము. అండ్ సేల్స్ వైజ్ నో ఈఎంఐ అండ్ చూజ్ యువర్ ఈఎంఐ, అలాగే ఈ 350 acres ఆఫ్ ఓపెన్ ల్యాండ్, ఇన్ని అడ్వాంటేజెస్ తో సేల్స్ చాలా బాగా జరుగుతుంది. ప్రైమార్క్ సంస్థ కొంపల్లికి సమీపంలోని గుండ్లపోచంపల్లిలో డెవలప్ చేసిన మరో లేటెస్ట్ హౌసింగ్ ప్రాజెక్ట్ ఎకోనిక్స్. 5 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో లైఫ్ కు హ్యాపీనెస్ యాడ్ చేసే మోడర్న్ అమ్యూనిటీస్ తో ఈ గేటెడ్ కమ్యూనిటీ లగ్జరీ హౌసింగ్ ప్రాజెక్ట్ ను డెవలప్ చేసింది. ఎకోనిక్స్ వచ్చేసి గుండ్లపోచంపల్లి లొకేట్ అయిందండి. ఇది 5 acres ప్రాజెక్ట్ అండ్ 410 యూనిట్స్ ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ కొంపల్లికి వెరీ నియర్ గా ఉంటుంది అండ్ ఓఆర్ఆర్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ కొంపల్లి నియర్ బై ఐటీ హబ్ కూడా లాస్ట్ గవర్నమెంట్ అనౌన్స్ చేశారు, అది కూడా దీనికి చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ దీంట్లో మేము కన్స్ట్రక్షన్ ఓన్లీ 4 acres లో చేస్తున్నాము. 1 acre మొత్తము పార్క్స్ కానీ అమ్యూనిటీస్ కానీ ఉంటాయన్నమాట. ప్రాజెక్ట్ ఈ ఇయర్ ఎండింగ్ కల్లా మేము డెలివరీ చేయబోతున్నాము. ఎకోనమిక్స్ వచ్చేసి అండి ఇట్స్ వెరీ సరౌండెడ్ బై వెరీ గ్రీనరీ అండి, చాలా పీస్ఫుల్ గా ఉంటుంది లొకేషన్. అండ్ ఇది నియర్ టు కొంపల్లి ఆల్సో అండ్ ఓఆర్ఆర్ చాలా దగ్గరగా ఉంటుంది. అండ్ నియర్ బై కొంపల్లి షాపింగ్ మాల్స్ కానీ హాస్పిటల్స్ కానీ, అండ్ అప్కమింగ్ మేడ్చల్లో కూడా మెట్రో రైల్ రాబోతుంది కదా, సో అది కూడా చాలా దగ్గరగా ఉంటుంది.
చూడగానే అద్భుతం అనిపించేలా, లగ్జరీ అంటే ఇదే అనిపించేలా గ్రాండ్ అండ్ మార్వెలస్ రియాలిటీ ప్రాజెక్ట్స్ ని తీర్చిదిద్దాలంటే ఎంతో కమిట్మెంట్, విజన్, ప్లానింగ్ ఉండాలి. అటువంటి ప్లానింగ్ అండ్ కమిట్మెంట్ ఉన్న సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. కన్స్ట్రక్షన్ వరకే కాదు, రాబోయే కొన్ని సంవత్సరాల పాటు హ్యాపీ లివింగ్ కు కావాల్సిన జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతి ప్రాజెక్ట్ ను యూనిక్ లెవెల్లో డెవలప్ చేస్తూ వస్తోంది నిఖిలా సంస్థ. అడ్వాన్స్ టెక్నాలజీతో ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తూనే ఎకో సిస్టమ్ ఏమాత్రం దెబ్బ తినకుండా జాగ్రత్తలు వహిస్తోంది నిఖిలా కన్స్ట్రక్షన్స్. సిటీలోని మోస్ట్ హ్యాపెనింగ్ ఏరియాల్లో పొల్యూషన్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఉన్న ఏరియా మోఖిలా. మోఖిలా అంటే ముందుగా గుర్తొచ్చే పేరు నిఖిలా. ఇక్కడ నిఖిలా సంస్థ డెవలప్ చేస్తున్న లేటెస్ట్ మార్వెలస్ ప్రాజెక్ట్ రాయల్ పెవిలియన్. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ పనులు ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ లో అంతా నేచర్ ఫ్రెండ్లీ ఎమ్యూనిటీస్ ను డెవలప్ చేస్తున్నారు. లెస్ పవర్ యూసేజ్, మోర్ వాటర్ ప్రిజర్వేషన్ మెథడ్స్ ఇక్కడ ఉంటాయి. మోడ్రన్ లైఫ్ స్టైల్ అంటే పర్యావరణాన్ని దెబ్బతీసేలా ఉండాల్సిన అవసరం లేదని, ఎకో ఫ్రెండ్లీ కండిషన్స్ లో మార్వెలస్ లగ్జరీ ప్రాజెక్టులు డెవలప్ చేయవచ్చని నిరూపిస్తోన్న సంస్థ నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్. అందరికీ నచ్చేలా అందమైన, ఆరోగ్యకరమైన జీవన శైలిని పరిచయం చేస్తోంది. బెస్ట్ లివింగ్ కండిషన్స్ ఉన్న మోఖిలా ఏరియాకే బెస్ట్ గా నిలిచే ప్రాజెక్టులు తీర్చిదిద్దింది నిఖిలా సంస్థ. కమ్యూనిటీ లివింగ్ కు కొత్త అర్థం చెప్పేలా, లైఫ్ ను మరింత ఎంజాయ్ చేసేలా మోఖిలాలో రాయల్ పెవిలియన్ ప్రాజెక్టును డెవలప్ చేసింది. హాయ్ శ్రీనివాస్ గారు, ఎలా ఉన్నారు? సార్, వాట్ అబౌట్ ది నేచర్? అంటే ఇప్పుడు పెరుగుతున్న జనరేషన్ లో, పొల్యూషన్ లో అందరూ నేచర్ కి చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆక్సిజన్ అని, ఫ్రెష్ ఎయిర్ అని. సో ఇక్కడ మనకి రాయల్ పెవిలియన్ దానికి ఎంత పెద్ద పీట వేసింది. జనరల్ గా గ్రామాల నుంచి సిటీలకి వలస వెళ్తా ఉంటారు అన్ని చోట్ల కూడా. ఇక్కడ మన హైదరాబాద్ జంట నగరాల్లో ముఖ్యమైన ప్లేసుల నుంచి అందరూ కూడా వలస వచ్చి మోకిలాలో సెటిల్ అవుతున్నారు. ఎందువల్లంటే మోకిలా ఏరియా ఎన్విరాన్మెంటల్ గా చాలా ఉన్నతమైన ఏరియా అనమాట. సిటీలో అన్ని ఏరియాల కన్నా తక్కువ పొల్యూషన్ ఉంటుంది. మనకి మోకిలా త్రిలోంజివో ఏరియాతో కప్పబడి ఉంది. అంటే చుట్టూతో కూడా త్రిలోంజివోనే. మోకిలా ఒకటే రెసిడెన్షియల్ ఏరియా. వేలాది ఎకరాల త్రిలోంజివోలు ఉండటం వల్ల ఎప్పుడు కూడా పచ్చని వాతావరణం కలిగి ఉంటుంది. అది కూడా ఎప్పుడు కూడా అలాగే మనకి అతి చేరువలో గండిపేట రిజర్వాయర్ గానీ, మన హిమాయత్ సాగర్ గానీ రెండు ఉండటం వల్ల, జంట జలాశయాల వల్ల ఎప్పుడు కూడా గ్రౌండ్ వాటర్ లెవెల్స్ కూడా ఫుల్ గా ఉంటాయి. మనకి వాటర్ ప్రాబ్లం రావటం కానీ అలాంటిది ఉండదు. బోర్లు కూడా మంచి రీఛార్జ్ అయి ఉంటాయి. ఎప్పుడు కూడా మంచి వాటర్ ఫెసిలిటీస్, గ్రీనరీ కూడా ఉండటం వల్ల ఒక నేచర్ ఒళ్ళో నివసిస్తున్నట్టు ఉంటది అనమాట. నిఖిలా కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ ఎన్సిడి రాయల్ పెవిలియన్ ఏం చేస్తుందంటే, మనం ఐజీబీసీ గ్రీన్ సర్టిఫికేట్ కూడా అప్లై చేసాం, గోల్డ్ సర్టిఫికేట్ కి. అందులో భాగంగా మనము ఎక్కువ ఎస్టీపీ పెడుతున్నాం. ఎక్కువ ఎస్టీపీ అంటే ఎస్టీపీ దగ్గర కూడా పచ్చని గార్డెన్స్ తయారు చేస్తున్నాం. అలాగే టెర్రస్ మీద కూడా గార్డెన్ ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే పోడియం లెవెల్, టాప్ లెవెల్ లో కూడా గార్డెన్స్ అండ్ వాటర్ బాడీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే ప్రతి అడుగు, ప్రతి అంశం, ప్రతి ఇంచులో కూడా మనం గ్రీన్ జోన్ ని జోడిస్తూ, గ్రీన్ అంబిషన్ క్రియేట్ చేస్తూ, వాటర్ బాడీస్ క్రియేట్ చేస్తూ ఆ పర్యావరణాన్ని పరిరక్షించడానికి మన వంతు బాధ్యతగా మనం చేస్తున్నాం. సార్, అన్ని అంటే మీరు డిఫరెంట్ పార్ట్స్ లో ఉన్నారు కదా సార్. అంటే మీకు స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉంటాయి? హౌ యు ఆర్ మేనేజింగ్ ఆల్ దోస్ సో మెనీ థింగ్స్ అట్ వన్ ప్లేస్? అంటే స్ట్రెస్ అని ఫీల్ అవ్వమ్మా. ఎందుకంటే నేను మార్నింగ్ 6 మొదలు పెడితే రాత్రి 11 వరకు వర్క్ చేస్తా. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ యూస్ టు స్పెండ్ విత్ ద కస్టమర్స్ ఆల్సో. సో మాకు ఎలా ఉంటుందంటే వాళ్ళ కస్టమర్ లాగా అనిపించరు, ఒక బంధువులు వచ్చినట్టే ఉంటది. చాలా హ్యాపీగా మాట్లాడతాం, హ్యాపీగా కలుస్తాం. కస్టమర్లు కూడా అలాగే మాకు మా సర్వీస్ కానీ, మా లాయల్టీ కానీ, మా క్వాలిటీ కానీ, డెలివరీ బిఫోర్ టైం వాళ్ళు కానీ దే ఆర్ హానరింగ్ వెరీ వెల్. సో వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ఆల్ అవర్ కస్టమర్స్. సూపర్ సార్. సో ఎనీథింగ్ టు సే, ఇంకా మనకి మన ఆడియన్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సో మంచి రోజులు వచ్చినాయి కాబట్టి ఈ మంచి రోజుల్లో, ఆస్పీషియస్ డేస్ లో మీ ఫ్లాట్ ని బుక్ చేసుకుని చక్కటి జీవనాన్ని కొనసాగించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. హెల్దీ అట్మాస్ఫియర్, గ్రోత్ ఓరియంటేషన్, మోడర్న్ ఎమ్యూనిటీస్, డ్రీమ్ హౌస్ విషయంలో అందరూ మెచ్చే, అందరికీ నచ్చే అంశాలు. ఇవి ఎంత ఇంప్రెసివ్ గా ఉంటే ఆ ప్రాజెక్ట్ అంత అట్రాక్టివ్ గా ఉంటుంది. ఈ విషయంలో ఇండస్ట్రీలోనే బెస్ట్ గా నిలిచేది గిరిధారి కన్స్ట్రక్షన్స్. కస్టమర్లు కోరుకుంటున్న దానికంటే ఎక్కువగానే ఎమ్యూనిటీస్ ని అందించి వారిని థ్రిల్ చేయడమే గిరిధారి విజయ రహస్యం. ఫ్యూచర్ ప్రైమ్ లొకేషన్ గా ఎదుగుతున్న రాజేంద్ర నగర్ సమీపంలో గిరిధారి సంస్థ లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీని అత్యంత గ్రాండ్ గా డెవలప్ చేసింది. 13.75 ఏకర్స్ సువిశాల విస్తీర్ణంలో ప్రకృతికి, ప్రగతికి అత్యంత చేరువలో ప్రాస్పెరా కౌంటీ ఉంది. రీజనల్ రింగ్ రోడ్ కు కనెక్టివిటీగా ఉండేటువంటి ఏరియాల్లో ORR ఎగ్జిట్ నెంబర్ 17 అండ్ 18 కి కేవలం 5 నిమిషాల దూరంలో ఉన్నటువంటి యూనిక్ ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. దీంతో ఎక్కడికి ప్రయాణించాలన్నా చాలా ఈజీగా ప్రయాణం చేయొచ్చు. ఈ
ఇప్పుడు హైదరాబాద్లో కిస్మత్పూర్ అనే విలేజ్లో పాస్పరా కౌంటీ. ఇట్స్ అ వెరీ ప్రిస్టేజియస్ ప్రాజెక్ట్. హైదరాబాద్లోనే ది బెస్ట్ #1 కాబోతా ఉన్నది. ఆల్రెడీ ఆల్మోస్ట్ 85% వర్క్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇట్స్ అ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్, గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్రాజెక్ట్. సార్ ఏదో కమ్యూనిటీ కట్టేసాము వదిలేసాము అని కాకుండా మీ ప్రాజెక్ట్స్ చూసుకుంటే కనుక ఎయిర్ క్వాలిటీ టెస్ట్ కానీ సాయిల్ క్వాలిటీ టెస్ట్ కానీ అండ్ పర్సనల్లీ నేను చూసింది ఏంటంటే మీ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంటుంది. సో దానికి మీరు ఏం జాగ్రత్తలు తీసుకుంటారు? మా దగ్గర ఆల్రెడీ హౌస్ కీపింగ్ ఈ సిస్టమ్ అంతా ఉంది. ప్రతి ప్రాజెక్ట్ లా ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ కార్పస్ ఫండ్ మేము కలెక్ట్ చేస్తాం. కార్పస్ ఫండ్ తో పాటు వాళ్ళకి ఏంటంటే ఒక బాడీ ఒక సిస్టమ్ అంతా ఏర్పాటు చేసి సెక్యూరిటీ కానీ అండ్ ఈ హౌస్ కీపింగ్ సంబంధించిన సిస్టమ్ మొత్తం మనం ఆల్రెడీ ఫస్ట్ టైం తన ఎప్పుడైతే ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తామో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం, వాళ్ళు నడిపించుకుంటాం. ఆఫ్టర్ దట్ అసోసియేషన్ ఫామ్ అవుతుంది. అసోసియేషన్ ఫామ్ అయిపోయినాక వాళ్ళ ఇంట్రెస్ట్ మేరకు వాళ్ళు ఏదైతే సిస్టమ్ ఉందో నడిపించుకుంటా ఉంటారు కస్టమర్. ఆ రకంగా ఏ ప్రాజెక్ట్ చూసినా క్లీన్ నీట్ 100% మేము కాంప్రమైజ్ కాము కాబట్టి బాగానే చేసుకుంటాం, మంచిగా పర్ఫెక్ట్. వేగం ఇది స్పీడ్ యుగం. అన్నిటా అంతటా ఫాస్ట్ గా ఉండాలని ఈ జనరేషన్ కోరుకుంటుంది. అందుకు తగ్గట్టే ట్రాన్స్పోర్ట్ ఫాస్ట్ గా ఉండేలా గవర్నమెంట్ ప్లాన్ చేస్తోంది. హైదరాబాద్ సిటీలో ORR రాకతో జర్నీ స్పీడ్ కూడా పెరిగిపోయింది. రీజనల్ రింగ్ రోడ్ తో ఇది మరింత పెరగనుంది. రీజనల్ రింగ్ రోడ్ సమీపంలోని ఏరియాల్లో ప్రాపర్టీ అంటే గోల్డ్ తో సమానం. బెంగళూరు హైవేపై గిరిధారి సంస్థ డెవలప్ చేస్తున్న లేటెస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ వేదాంత. షాద్ నగర్ సమీపంలో రీజనల్ రింగ్ రోడ్ పక్కనే ఈ వెంచర్ ఉంటుంది. ముంబై హైవేపై జహీరాబాద్ వద్ద రీజనల్ రింగ్ రోడ్ ను ఆనుకొని గిరిధారి సంస్థ డెవలప్ చేస్తున్న మరో ప్రెస్టీజియస్ ప్రీమియం విల్లా ప్లాట్స్ ప్రాజెక్ట్ సిగ్నేచర్ 1 ఎంతో ముందు చూపుతో సిటీకి అన్ని వైపులా RRR ను ఆనుకొని ది బెస్ట్ గా నిలిచేలా ప్రాజెక్ట్స్ ను డెవలప్ చేసినటువంటి ప్రెస్టీజియస్ రియాలిటీ ఆర్గనైజేషన్ గిరిధారి కన్స్ట్రక్షన్స్. ఇప్పుడు RRR అనేది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ ఔటర్ రింగ్ రోడ్ తో పాటు రీజనల్ రింగ్ రోడ్ 2 క్లస్టర్ల కింద ప్లాన్ చేసేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేద్దామనే ఆలోచనలు తను ఉన్నారు కాబట్టి ఆ ప్రోగ్రామ్ చేస్తా ఉన్నారు. వన్స్ RRR అయిపోయిన తర్వాత ఎప్పుడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుందో ట్రాన్స్పోర్టేషన్ ఈజీ అయిపోతే మనం ఆ ఏరియాలో వాళ్ళ బడ్జెట్ కి సంబంధించినది చేసుకోవచ్చు. హైదరాబాద్ లో ఆల్మోస్ట్ వెరీ కాస్ట్లీ అయిపోయినాయి. ఎక్కడ చూసినా 40 crores 50 crores 100 crores అనేది నడుస్తూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ అఫోర్డ్ చేయలేరు వాళ్ళు. కాబట్టి సిటీకి ఒక 50-60 kilometers రేంజ్ లో వెళ్ళిపోతే డెఫినెట్ గా వాళ్ళకు బడ్జెట్ లెవెల్ అది మేము ప్లాన్ చేస్తా ఉన్నాం. సార్ మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటే మాకు చెప్తారా? మా గిరిధారి కన్స్ట్రక్షన్ అప్కమింగ్ ప్రాజెక్ట్ ఇప్పుడు కొత్తగా సూర్యాపేట్ ఒక అపార్ట్మెంట్ స్టార్ట్ చేయబోతున్నాం. అదే విధంగా వరంగల్ గేటెడ్ కమ్యూనిటీ 6 acres బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ రాబోతాం. ఈ 2 ప్రాజెక్టులు కూడా మా కస్టమర్ల కోరిక మేరకు మా ఏరియాలో మా జిల్లాలో కూడా మీరు చేయాలి, మీ కంపెనీ రావాలనే ఉద్దేశం మీద వాళ్ళ కోరిక మేరకు వాళ్ళు స్టార్ట్ చేస్తా ఉన్నాం. షార్ట్లీ లాంచింగ్ కూడా అవుతా ఉన్నాం. ప్రాపర్టీ విషయంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క అవసరం, ఒక్కొక్కరివి ఒక్కో ప్రాధాన్యాలు. మీ చాయిస్ ఏదైనా మీ ప్రశ్నలకు సమాధానాలు దొరికే వన్ స్టాప్ సొల్యూషన్ నారేడ్కో తెలంగాణ వెబ్సైట్ www.naredkotelangana.com సైట్ ను సందర్శించండి. ది బెస్ట్ ఏదో మీరే సెలెక్ట్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే క్లిక్ చేసేయండి. సో చూసారు కదా, ఇది ఈ వారం సుజన్ మీడియా రియల్స్ టీమ్. వచ్చే వారం రియల్ సిటీ కార్యక్రమంలో మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై.